మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం. ఒకరు ఏదైనా జీవితంలో పొందగలిగారు అంటే అది వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యము అని. ఎవరైనా ఒక దుఃఖాన్ని పొందితే అది పూర్వజన్మలో చేసుకున్న పాప ఫలితము అని నమ్ముతాం. అందుకే దేవీ భాగవతం చేస్తూ వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత అంటాడు. కాలోహి బలవాన్ కర్త, కాలము అత్యంత బలమైనటువంటి స్వరూపం. బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో, అది ఎప్పుడూ దాని పని ఏమిటి అంటే సుఖదుఖములను చేస్తూ ఉంటుంది. అందరికీ సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ కాలంలోనే ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటాడు, ఆ కాలంలోనే ఒక వ్యక్తి సంతోషంగా ఉంటాడు. ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అన్నా, ఒక వ్యక్తి దుఃఖాన్ని పొందాడు అన్నా, కాలము అంటే ఈశ్వర స్వరూపం.